నిజాంపేట విజ్ఞాన్ విద్యాలయ క్యాంపస్ లో ఘనంగా 2వ మోడల్ యునైటెడ్ నేషన్ ప్రారంభించారు. విజ్ఞాన్ బోట్రీ నిజాంపేట పాఠశాల ప్రాంగణంలో విజ్ఞాన్ పాఠశాల ఆధ్వర్యంలో 2వ మోడల్ ఐక్యరాజ్య సమితి 2026 2 రోజుల సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ జనరల్ కుమారి వంశికా శంకర్ అందరికీ స్వాగతం పలికారు. ప్రిన్సిపల్ శ్రీమతి చలసాని పద్మజ స్వాగత వ్యాసంతో మాట్లాడుతూ విద్య అనేది కేవలం తరగతి గదిలోనే కాకుండా బయట కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, దానిని ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వివిధ సమస్యలు వాటి పరిష్కారాలు సూచించడానికి విద్యార్థులకు ఇదొక సదావకాశం అన్నారు. అనంతరం ముఖ్య అతిథి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సుమారు 450 మంది విద్యార్థులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సమర్థులైన నాయకులుగా, విమర్శనాత్మక ఆలోచనాపరులుగా, స్పష్టంగా మాట్లాడే శక్తిగల వారిగా, బాధ్యత గల ప్రపంచ పౌరులుగా రూపాంతరం చెందవచ్చన్నారు. భవిష్యత్తులో వివిధ దేశాల పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ నిజాంపేట్ క్యాంపస్ లో 450 మంది విద్యార్థులతో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం ఇది సెకండ్ ఎడిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సుమారుగా 450 మంది 200 మంది విజ్ఞాన్ నుంచి మిగతా 250 మంది బయట స్కూల్స్ నుంచి వచ్చి ఈ 2 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ అన్నది మనం 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ విధంగా యుద్ధాల వల్ల కానీ ఈ విధమైన సమస్యల వల్ల కానీ మానవాళికి చాలా పెద్ద ప్రమాదం ఉందని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, విషయాలను చర్చించాలని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనేకమైన క్లిష్టమైన సమస్యల్లో కూడా యునైటెడ్ నేషన్స్ అన్నది, దాన్నే తెలుగులో మనం ఐక్యరాజ్య సమితి అంటాం, వారు ఒక భూమికను పోషించారు. కానీ ఈ మధ్యకాలంలో యునైటెడ్ నేషన్స్ యొక్క భూమిక క్రమక్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు తీసుకుంటే రష్యా యుక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ లెబనాన్ కావచ్చు, ఇజ్రాయెల్ అమెరికా మరియు ఇరాన్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. ఎందుకంటే భారతదేశం నమ్ముతుంది వసుదైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒక చిన్న గ్రామం. ఈ టెక్నాలజీ అన్నది మనల్ని కలిపింది, ఈ కమ్యూనికేషన్ అన్నది మనల్ని కలిపింది. కాబట్టి ఇప్పుడు 2 దేశాలు పోరాడుకుంటున్నా కూడా దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నిటి మీద ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధాలన్నవి త్వరగా ముగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇవన్నీ తర్వాత వచ్చేసి పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు చూడండి, ఏ దేశంలో చూసినా మీకు పర్యావరణ విపరీతమైన పరిణామాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఎల్నినో గురించి మాట్లాడుతున్నాం. అమెరికాకు వెళితే అక్కడ హరికేన్స్ అని రకరకాల పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం అందరం కలిసి పర్యావరణాన్ని పరిరక్షించగలిగితేనే ప్రపంచం శాంతిగా ఉంటుంది, ప్రపంచం కూడా పర్యావరణంలో గొప్పగా ముందుకు పెడుతుంది. కాబట్టి అటువంటి భావనలు చిన్న మనసుల్లో, అంటే విద్యార్థులలో పెంపొందించాలని ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ అన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ విద్యార్థులందరూ కలిసి అనేక విషయాలు చర్చించుకుంటారు. వాళ్ళు వేరే వేరే దేశాల ప్రతినిధులుగా ఉంటారు. యునైటెడ్ నేషన్లో ఉన్న అన్ని వింగ్స్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత ఈ 2 రోజుల డెలిబరేషన్ తర్వాత వారు ఒక సొల్యూషన్ను తీసుకొస్తారు. అందుకని నేను ఈరోజు విద్యార్థులను కోరింది ఏంటంటే, ఈ 2 రోజుల మీ సెమినార్ అయిపోయిన తర్వాత మీరు ఒక 4-5 ప్రెసిడెంట్స్ ఆఫ్ నేషన్స్కి మీరు లెటర్స్ రాయాలి. మీ మధ్య జరుగుతున్న ఈ పోరాటాల వల్ల ప్రపంచ శాంతి, ప్రపంచం యొక్క ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక పరిస్థితి కూడా సంక్షోభంలో వచ్చింది. ఇప్పుడు చూడండి, పెట్రోలియం ప్రైజెస్ ఎలా పెరుగుతున్నాయి, గ్యాస్కి ఎంత ఇబ్బందిగా ఉంది. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పిల్లలు కనుక వారికి రాయగలిగితే అక్కడ కొంత పరిణామం ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం. కాబట్టి పిల్లలు కూడా అంగీకరించారు. ఈ 2 రోజుల తర్వాత మేము సంబంధిత దేశాధ్యక్షులకు మేము లెటర్స్ రాస్తామని. రాణి రుద్రమ గారు చక్కని ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ పౌరులుగా మనం తయారవ్వాలి, గ్లోబల్ సిటిజన్స్గా మనం తయారవ్వాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగం. మరి ఒకసారి ఈ కార్యక్రమం బాగా జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటారని, వాళ్లలో డిప్లొమాటిక్ స్కిల్స్, ఎదురువారితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా పెంపొందించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు వారికి మరియు విజ్ఞాన సంస్థలకి, ముఖ్యంగా మా రత్తయ్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. స్కూల్లో నిర్వహించిన ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ సెకండ్ ఎడిషన్కి సార్ వివి లక్ష్మీనారాయణ గారు రావటం, పిల్లల్ని ఉద్దేశించి చక్కగా మాట్లాడటం, ఇప్పుడే సార్ చెప్పినట్లు చాలా ఇరు దేశాల మధ్యలో ఉన్న
ఇబ్బందుల వల్ల మొత్తం ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఉద్దేశించి మనం ఇక్కడ స్కూల్ లెవెల్లో మీరు ఏదైతే రెజల్యూషన్ తీసుకున్నారో అవి పంపించండి ఈ 4 ప్రెసిడెంట్స్కి అని కోరారు. అది చాలా అద్భుతమైన ఐడియా. సో మా పిల్లలు కూడా చక్కగా రిసీవ్ చేసుకొని తప్పకుండా పంపిస్తామని చెప్పారు. ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో ఒక కంట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఈరోజు ఎకనామిక్ స్లో డౌన్ అవనియండి, చైనాలో ఉంటే మనం మొత్తం వరల్డ్ అంతా ఇంపాక్ట్ అవుతుంది. సో ఏదైనా క్లైమేట్ చేంజ్ సార్ అన్నట్లు ఒక్క ప్రాంతానికే పరిమితం అవ్వదు, వరల్డ్ మొత్తం కలిసి ఫేస్ చేయాల్సినవి. ఇవన్నీ వివిధ దేశాల నుండి రిప్రజెంట్ చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళు ప్రజెంట్ చేయటము, వాళ్ళ అభిప్రాయం తెలపటము, వాళ్ళతో డిస్కస్ చేయటము, అందరూ తద్వారా వచ్చిన 450 మంది పార్టిసిపెంట్స్ నేర్చుకోవటము. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా డిప్లొమసీ లైక్ ఆర్గ్యుమెంట్, డిబేట్ ఎంత బాగా చేయొచ్చు అని నేర్చుకోవటం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒకేషన్కి సార్ రావటం నిజంగా అదృష్టం. పిల్లల్ని ఉద్దేశించి చక్కగా మాట్లాడి వారందరినీ ఎంతో ఇన్స్పైర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే సార్. అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఈరోజు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ విలువలు నేర్చుకొని వెళ్తారు. మనం ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని నేర్చుకుంటారు, అట్లానే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎట్లా వాటి వల్ల మనం ఇంపాక్ట్ అవుతున్నాం అని తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.